మొన్నటి దాకా ఏపీ పాలిటిక్స్ లో ఎలివేట్ అయిన రెడ్ బుక్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా మస్తుగా తిరుగుతుంది. మా నజర్లున్న ఆఫీసర్ల పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నాం అని నిన్న పాడి కౌశిక్ రెడ్డి మాటల దాడి చేసిండు కదా. ఇవాళ ఓ అడుగు ముంగట్కేసి క్రిషాంక్ అయితే ఆయన రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు రాసిండో ఫోటో కూడా తీసి పెట్టిండు గిట్లా. రెండు తెలుగు రాష్ట్రాల రెడ్ బుక్ టాపికే మస్తు వైరల్ అవుతుంది. ఇప్పుడు లోకేష్ 5 ఏళ్ల రెడ్ బుక్ లో రాసిన పేర్లలో ఎంతమందిని ఏ తీర్లు అరుచుకుంటాడో అని ఏపీ పబ్లిక్ ఎదురు చూస్తుంటే తెలంగాణ బీఆర్ఎస్ లీడర్లు కూడా బీపీల మీద రెడ్ బుక్ ల పేర్లెక్కిచ్చే పనులు ఉన్నారు. నిన్న పాడి కౌశిక్ రెడ్డి రెడ్ బుక్ ముచ్చట ముంగటేసుకుంటే ఇలా క్రిషాంక్ ఆయన రెడ్ బుక్ లో రాసిన పేర్లు కూడా బయట పెట్టి ఈ ముచ్చటనే ఎక్స్ లో పెట్టిండు. చిత్రపురి సొసైటీ స్కామ్ ముచ్చట్ల అనుముల మహానంద రెడ్డి ఫేక్ సర్కులర్ ఇడిచిందే కాకుండా నన్ను చెంచల్ కూడా జైల్లో పెట్టించిన సీఎం రేవంత్ రెడ్డి, సోమ్ డిస్టిలరీస్ కంపెనీ బీర్లు దేవాలని చూసిన జూపల్లి, ఇగో ఇట్లా పేర్లు ముచ్చటేంది ఎందుకు అనేది వరుస పెట్టి రాసుకొచ్చిండు. ఇది చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్ల కామెంట్ చేయబట్టిరిగా. అసలే బీఆర్ఎస్ కు బ్యాడ్ టైం బ్యాడ్ బజాయిస్తుంది క్రిషాంక్ అన్న. మొన్న ఎంపీ ఎలక్షన్ల బోని కూడా కొట్టలేక 0 సీట్లతోని జనాలు కార్దిక్కు చూసే పరిస్థితి లేరని క్లారిటీ ఇచ్చే సరే సర్కార్ మీద లడాయి చేయాలి, తప్పులు చేస్తే విమర్శలు చేయాలి, ప్రశ్నించి పతార చూయించుకోవాలనుకున్నాడు తప్పే కాదు. ప్రతిపక్షంలో మీ పార్టీలు చేయవలసింది కూడా అది తప్ప ఇంకేం కాదు. మరి అట్లా కాకుండా రెడ్ బుక్ రాస్తున్నాము, పేర్లు ఎక్కిస్తున్నాము, నీ పని అయితాది మంచిగా డండనక్క డన్ అని బోర్డు మీద పేరు రాసే బడిపోరాల లెక్క చేస్తే ఎట్లా అనుకుంటా కామెంట్లు చేయబట్టింది నేటి జనాలు. సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలంటే ఏడాదికోసారి వచ్చిపోయే పండుగలు గాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం ఇయాల అస్సలైన పెద్ద పండుగ. ఒక్కటి కాదు, రెండు కాదు, 10 ఏండ్ల సంది ఎదురు చూస్తున్న కళ ఇయాల నిజమయ్యే వరకల్లా వాళ్ళ సంబరం చూడురి ఏ తిరుగుందో. కొన్నిదేల పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసే రోజు కోసం పవన్ ఎంత ఎదురు చూసిండో గానీ ఆయన ఫ్యాన్స్ జన సైనికులు మాత్రం ఏండ్ల సందే ఎదురు చూసిర్రు. మరి అసొంటి మూమెంట్ కండ్ల ముంగట కానొస్తుంటే ఉత్తగానే ఊకుంటారా? బాహుబలిలా జనాలు అరిసే సీన్ కి పవనే ఇన్స్పిరేషన్, ఆయన క్రేజ్ చూసే రాసిన అని కథ రాసిన విజేంద్ర ప్రసాదే మస్తు సార్లు చెప్పిండు. అసొంటిది పవనే ఫస్ట్ సారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండే వరకలా అది చూసి ఫ్యాన్స్ కు గుండె నిండిపోయి గూస్ బంప్స్ వచ్చి మామూలు గొర్రెలేదిగా. కొన్నిదేల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక పవన్ అట్లా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇంటి ఆమె అన్నాలేజనవా వీడియోలు తీసి అమ్మురపడ్డది. ఇక ప్రమాణ స్వీకారం అయిపోయినాక పోయి అందరినీ కలిసి దండం పెట్టుకుంటా అన్న చిరంజీవి కాళ్ళకు మొక్కిండు పవన్. మరి కూటమి కట్టి వైసీపీని ఓటంపాలు చేసి టీడీపీకి కూడా బంపర్ మెజారిటీ వచ్చేటట్టు చేసిన పవన్ కు పక్కా డిప్యూటీ సీఎం ఇస్తారని వస్తుంది. పవర్ స్టార్ కి ఏం పోస్ట్ ఇస్తారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పుకుంటున్న కార్యకర్తలు ఫ్యాన్స్ సంబరపడేటట్టు ఏ పదవి ఇస్తారనేది చూడాలి.